విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ వార్నింగ్, నన్ను ఎవడైనా గెలికితే రివర్స్ వెళ్తూ ఉంటా అని చెప్పి ఆయనైతే ఇప్పుడు సెన్సేషనల్ మాటలు మాట్లాడుతున్నారనమాట. మరి తాజాగా రష్మిక మందన గారు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో సూపర్గా సక్సెస్ కొట్టారు. సో మరి గీతా ఆర్ట్స్ కూడా మంచి ఒక బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పి వాళ్ళు సక్సెస్ మీట్ని అయితే ఏర్పాటు చేశారనమాట. సో దానికి గెస్ట్గా విజయ్ దేవరకొండ గారు వచ్చారు. మరి ఆల్రెడీ బయట రూమర్ నడుస్తుంది, రష్మిక గారికి విజయ్ దేవరకొండ గారికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఇంకా వాళ్ళు ఎక్కడికి వచ్చినా కలిసి వస్తారు ఖచ్చితంగా అని చెప్పి ఆల్రెడీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన రావాలి, కానీ కుదరక ఈ ఈవెంట్కి అయితే వచ్చారనమాట. సో మరి ఇక్కడ ఆయన మాట్లాడుతూ మొత్తం అమ్మాయిలందరికీ చక్కగా ప్రొటెక్షన్ ఇవ్వాలి, అందరూ కూడా రక్షణగా ఉండాలి. సో ఈ సినిమాలో తన భూమా క్యారెక్టర్ నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అనమాట. తను రియాలిటీలో కూడా అలాగే ఉంటుంది, ఏదొచ్చినా చాలా తట్టుకుని ఉంటుంది. సో తనను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పి ఆయనతో చాలా చాలా నీట్గా మాట్లాడారనమాట. సో మరి ఈ సినిమాలో హీరో కూడా చాలా బాగా చేశాడు, కానీ అలాంటి వాళ్ళు బయట ఉండరు, కానీ యాక్టర్గా తను చాలా బాగా చేశాడు అనమాట అని చెప్పి దీక్షిత్ గురించి కూడా చాలా బాగా చెప్పారనమాట. సో మరి రష్మిక గారిని అయితే ఇంకా తన యాక్టింగ్ గురించి, తను చేసిన పాత్ర గురించి, అలాగే రాహుల్ డిజైన్ చేసిన విధానం గురించి కానీ చాలా బాగా మాట్లాడారు. ఇలాంటి కథని ఎక్స్ప్లోర్ చేసి చెప్పడం అంటే మామూలు విషయం కాదు అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. మరైతే నేను ఎవరైనా సరే నన్ను కెలిగితే చాలా ఎదురెళ్తూ ఉంటాను, కానీ రష్మిక అలా కాదు, నేను తను రషి అని పిలుస్తాను. రషి అలా కాదు, తను చాలా సాఫ్ట్, అందరూ బాగుండాలనుకుంటే సెట్లో ఎవరైతే ఉంటారో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఈక్వల్గా పనిచేసుకోవాలి, తినాలి అనుకుంటుంది. సో నేను ఎంత యాక్షన్గా ఉంటాను, ఎంత ఇదిగా ఉంటానో తను అంత సాఫ్ట్గా ఉంటుంది. సో ఇద్దరం ఆపోజిట్గా అయితే ఉంటామని చెప్పి ఆయన చెప్పారనమాట. సో మరి రష్మిక గారికి నేను మొదటి నుంచి చూసిన గీతా గోవిందం నుంచి తను ఒకటే మెంటాలిటీలో వెళ్తుంది. తను ఎప్పుడు గర్వంగా ఏదో నేను చూపించుకోవాలని తను అనుకోదు. సో ఒకరోజు వస్తుంది, నేనేంటనేది మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది అనే విధంగానే తను ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో మరి రష్మిక గారిని అయితే ఆయన ఇంకా పొగడతలతో ముంచి ఫుల్గా ఇంకా ఇది చేశారనమాట. సో మరి రష్మిక గారు విజయ్ గారి మాటలు చూస్తూ కింద సిగ్గుపడుతూ ఒక ఇదిగా అయితే ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉన్నారనమాట. సో మరి విజయ్ దేవరకొండ గారు అందరికీ ఎదురెళ్తుంటా అని చెప్పి మరి రీసెంట్గా ఎవరి మీద ఆయన దానికి సెటైర్ వేశారు అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. బట్ అది ఆయన ఎవరికి సెటైర్ వేయలేదనమాట, జస్ట్ రష్మిక గారిని వర్ణించడం కోసం ఆయన చెప్పారు. సో మరి వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటే చూడాలని సోషల్ మీడియా అలాగే చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.